హాయ్, వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 22, ఆప్షన్ బి మార్చి 23, ఆప్షన్ సి మార్చి 24, ఆప్షన్ డి మార్చి 25. సరైన సమాధానం ఆప్షన్ ఏ మార్చి 22. ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచమంతటికి నీటి ప్రాముఖ్యతపై అవగాహన, నీటి సంక్షోభం వల్ల కలిగే సమస్యల గురించి తెలియజేయడం దీని ఉద్దేశం. మొదటి ప్రశ్న, ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ నవీన్ జిందాల్, ఆప్షన్ బి రతన్ టాటా, ఆప్షన్ సి గౌతమ్ అదానీ, ఆప్షన్ డి దీపక్ మెహతా. సరైన సమాధానం ఆప్షన్ ఏ నవీన్ జిందాల్. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ ఇండియన్ స్టీల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు ఈ పదవిలో దిలీప్ ఉమెన్ ఉన్నారు. రెండో ప్రశ్న, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఏ మంత్రిత్వ శాఖతో కలిసి భాషా నెట్ పోర్టల్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతికత శాఖ. సరైన సమాధానం ఆప్షన్ డి ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతికత శాఖ. నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక శాఖతో కలిసి సార్వత్రిక సమ్మతి దినోత్సవంలో భాగంగా భాషానెట్ పోర్టల్ను ప్రారంభించింది. మూడో ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆప్షన్ ఏ లడాక్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి కేరళ. సరైన సమాధానం ఆప్షన్ డి జమ్మూ కాశ్మీర్. భారతదేశపు మొట్టమొదటి బ్యాటరీ స్టోరేజ్ గిగా ఫ్యాక్టరీని జమ్మూ కాశ్మీర్లో నిర్మిస్తున్నారు. అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానున్న ఈ ఫ్యాక్టరీ సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. నాలుగో ప్రశ్న, పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి సీఎం ఎవరు? ఆప్షన్ ఏ అరవింద్ కేజ్రీవాల్, ఆప్షన్ బి లాలూ ప్రసాద్ యాదవ్, ఆప్షన్ సి జయలలిత, ఆప్షన్ డి మధు కోడా. సరైన సమాధానం ఆప్షన్ ఏ అరవింద్ కేజ్రీవాల్. మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ నిలిచారు. ఐదో ప్రశ్న, క్యూకియావ్-2 అనే శాటిలైట్ ను ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ ఏ జపాన్, ఆప్షన్ బి జర్మనీ, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ సి చైనా. క్యూకియావ్-2 అనే శాటిలైట్ ను చైనా ప్రయోగించింది. లాంగ్ మార్చ్ 8 రాకెట్ పై క్యూకియావ్-2 అనే 1.2 టన్నుల శాటిలైట్ ను హైనాన్ ప్రావిన్స్ నుంచి లాంచ్ చేసింది. భవిష్యత్తులో చంద్రుడిపై చేసే ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని భూమిపైకి పంపేందుకు చైనా దీనిని వాడనుంది. ఆరో ప్రశ్న, ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ జోకో విడోడో, ఆప్షన్ బి ప్రబోవో సుబియాంటో, ఆప్షన్ సి ముహమ్మద్ హెరింద్రా, ఆప్షన్ డి శక్తి వాహ్యూ. సరైన సమాధానం ఆప్షన్ బి ప్రబోవో సుబియాంటో. గత నెలలో జరిగిన ఇండోనేషియా అధ్యక్ష ఎన్నికల్లో ఆ దేశ రక్షణ మంత్రి ప్రబోవో సుబియాంటో గెలుపొందినట్లు ఫలితాలు నిర్ధారించాయి. ఆయనకు డిప్యూటీగా జిబ్రాన్ రాక్ బూమింగ్ రాకా ఎన్నికయ్యారు. ఏడో ప్రశ్న, 4వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్ ఏ షాంఘై, ఆప్షన్ బి మాస్కో, ఆప్షన్ సి న్యూఢిల్లీ, ఆప్షన్ డి తాష్కెంట్. సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్టప్ ఫోరం 4వ ఎడిషన్ 19 మార్చి 2024న న్యూఢిల్లీలో జరిగింది. SCOలోని అన్ని సభ్య దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 2017 సంవత్సరంలో భారతదేశం ఈ ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొందింది. 8వ ప్రశ్న, భూటాన్ అత్యున్నత పురస్కారం డ్రూక్ గ్యాలోప్ ను ఎవరు అందుకోనున్నారు? ఆప్షన్ ఏ ద్రౌపది ముర్ము, ఆప్షన్ బి నరేంద్ర మోదీ, ఆప్షన్ సి అమిత్ షా, ఆప్షన్ డి ఎస్ జయశంకర్. సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర మోదీ. ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్ పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం డ్రూక్ గ్యాలోప్ ను అందుకోనున్నారు. ఈ అవార్డును మోదీకి 2021లో ప్రకటించారు. ఇప్పుడు దానిని భూటాన్ రాజు జిగ్మే కేసర్ నాంగ్యల్ వాంగ్చుక్ స్వయంగా ప్రధానికి అందజేయనున్నారు.
9వ ప్రశ్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ ఏ జట్ల మధ్య జరగనుంది? ఆప్షన్ ఏ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆప్షన్ బి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్, ఆప్షన్ సి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, ఆప్షన్ డి గుజరాత్ టైటాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ ఏ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 మొదటి మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఐపీఎల్ 2019 టూర్నీ తొలి మ్యాచ్లోనూ ఈ రెండు జట్లే తలపడ్డాయి. 10వ ప్రశ్న అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ మార్చి 23, ఆప్షన్ బి మార్చి 25, ఆప్షన్ సి మార్చి 26, ఆప్షన్ డి మార్చి 27. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.